ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం ఆంజనేయ స్వామి యొక్క అవతారాలు. 10,000 మంది బాలసూర్యుల యొక్క కాంతిని కలిగిన వాడే ఈ వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆయన ముల్లోకరును సైతం కల్లోలపరిచే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. సుందరుడైన సుగ్రీవాది వానరుల అందరి చేత పూజించబడి పాదపద్మాలు కలిగినవాడు. తన నాదం చేత రాక్షసులను సైతం భయపట్టేవాడు. తన ఇష్టదైవమైనటువంటి శ్రీరాముని యొక్క పాదాలు నిరంతరం పూజించగల ఆసక్తి కలిగిన వాడే ఈ ఆంజనేయుడు. హనుమంతుని స్మరించినంత మాత్రానికి బుద్ధి, బలం, తేజస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం కలుగుతాయని కూడా మన చరిత్ర చెబుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడి దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై, రామ కార్యసిద్ధికై హనుమంతునిగా అవతరించాడంట. రుద్ర తేజస్వ రూపుడైనటువంటి ఆంజనేయుడు సకల దేవతాత్మకుడు. అందుకే హనుమంతుని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్టే. తన భక్తులను అనుగ్రహించేందుకు స్వామివారు నవ అవతారాలను ధరించాడంట. మరి ఆ అవతారాల గురించి మనం తెలుసుకుందాం. మొదటి అవతారం ప్రసన్న హనుమద్ అవతారం, రెండవ అవతారం వీరాంజనేయ అవతారం, మూడవ అవతారం విసంతి భూజాంజనేయ అవతారం, నాలుగవ అవతారం పంచముఖాంజనేయ అవతారం, ఐదవ అవతారం అష్టాదశ భుజాంజనేయ అవతారం, ఆరవ అవతారం సువర్చల సహిత హనుమద్ అవతారం, ఏడవ అవతారం చతుర్భుజాంజనేయ అవతారం, ఎనిమిదవ అవతారం ద్వాత్రింశ భుజాంజనేయ అవతారం, తొమ్మిదవ అవతారం వానరాంజనేయ అవతారం. ఈ 9 అవతారాలు స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి ధరించారు. ఆంజనేయ స్వామికి పూజ చేయాల్సినటువంటి ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామివారు అతన్ని తలకిందులుగా పట్టి ఎగురువేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని అడుగగా స్వామి తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాతే వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుందంట. ఇతరులు మంగళ, గురు, శనివారాల్లో ఏ రోజైనా స్వామివారికి పూజ చేయొచ్చు. స్వామివారికి తమలపాకుల దండంటే అత్యంత ప్రీతికరం. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారంట. దగ్గరలో ఆమెకు పువ్వులు కనిపించక. అందుకే స్వామివారికి తమలపాకుల దండ అంటే అత్యంత ఇష్టమని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. గురువారాలు స్వామివారికి మల్లెపూలతో పూజ చేయడం చాలా శ్రేష్టం. స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే స్వామివారికి పారిజాత పూలతో కూడా పూజ చేస్తారు. తులసి రాముల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే హనుమంతుల వారికి కూడా తులసి అంటే అత్యంత ఇష్టం. కలువ పువ్వులు కూడా రాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరించలకూడలో భరతునికి ఒక దేవాలయం కూడా ఉంది. అందులో అతనికి కలువ పూల మాల వేయడం కూడా సాంప్రదాయమే. శ్రీ విష్ణుమూర్తి అంశలను ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలుస్తాడు. ఆ పంచముఖ వివరాలేంటో ఇలా చెప్పబడ్డాయి. తూర్పు ముఖంగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగు చేస్తాడు. దక్షిణ ముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలిగిస్తాడు. పడమర ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుంచి రక్షిస్తాడు. ఉత్తర ముఖంగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు భావాలను తప్పించి అష్టైశ్వర్యాలను కలుగ చేస్తాడు. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని కలుగచేస్తాడు. మనం తెలుసుకున్నారు కదా ఆంజనేయ స్వామి యొక్క అవతారాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున